హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఈరోజు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను అందరికీ, నా ఫ్రెండ్స్కి, నా సహవిలాసులకి, నా అధికారులకి. ఏ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ షోరూమ్ నుంచి డెలివరీ చేసేటప్పుడు షోరూమ్ వాళ్ళు కానీ ఫైనాన్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఇండివిజువల్ ఇచ్చేస్తారు వెహికల్. మనం ఎన్నో 100కి 1% డబ్బులు కట్టేసి ఇచ్చేస్తారు. అట్లా కాకోకుండా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ బండి రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ పర్సన్ అంటే బండి కొనే పర్సన్కి లైసెన్స్ ఉందా లేదా, ఆ లైసెన్స్ మీద ఆ వెహికల్ను అటాచ్ చేసి షోరూమ్ డెలివరీ చేసేటట్లు ఒక యాక్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ అంతే. అంటే ఎల్లో బోర్డు తీసుకుంటే బ్యాడ్జ్ నెంబరు, ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉందా లేదా. వైట్ బోర్డు తీసుకుంటే ఎల్ఎంఈ తీసుకుంటే మామూలు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉందా లేదా. కారుకి కానీ ఫోర్ వీలర్ లైసెన్స్, టూ వీలర్కి మామూలు లైసెన్స్ ఉంటే బండి షోరూమ్ నుండి డెలివరీ అవుతుందని ఒక చట్టం చేస్తే అందరూ బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఆ పిల్లలు వెహికల్ కొన్న పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా ఎనీ పర్సన్ వెహికల్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఏమైనా ఇమీడియట్లీ ఏమైనా జరిగితే యాక్సిడెంట్ జరిగినా కానీ అది ఎనీ యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. వాళ్ళ పిల్లలు బాగుపడతారు. ఏ విషయంలో కానీ లైసెన్స్ లేకోకుండా షోరూమ్ నుండి బండి తీసుకొని వాళ్ళు ఇండివిజువల్గా హ్యాపీనెస్ తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా అనుకో, ఎంవీ యాక్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమడుగుతారు, లైసెన్స్ ఉందా లేదని. లైసెన్స్ ఉండదు ఆ టైంలో. వాళ్ళకి వచ్చే పర్సెస్ ఏదైనా కానీ ఎనీ బెనిఫిట్స్ రావు. ఎనీ బెనిఫిట్స్ ఎంవీ యాక్ట్ కింద, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కింద ఎనీ బెనిఫిట్స్ రావు. అవి రావాలంటే వాళ్ళకి లైసెన్స్ ఉండాలా. అందువలన నేనేం చెప్పేది ఏమంటే, టూ వీలర్కి షోరూమ్ నుంచి టూ వీలర్ తీసుకుంటే టూ వీలర్ లైసెన్స్ ఉంటే టూ వీలర్ ఇస్తాం. ఫోర్ వీలర్ ఎంఎల్ఈ అంటే ట్రాన్స్పోర్ట్ కానీ అంటే ఎల్లో బోర్డు దాని లైసెన్స్ ఉంటేనే బండి ఇస్తాం. అది అట్లా ఒక చట్టం చేస్తే అందరూ బాగుపడతారు. అంటే రోడ్డు మీద బతికే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ మీద బతికే వాళ్ళు ప్రతి ఒక్కటి అన్అఫిషియల్గా ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. లైసెన్స్ లేకోకుండా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రోడ్డు మీద వదిలి వాళ్ళ పేరు మీద ఉండి వదిలేస్తారు. ఏమైనా ఇమ్మీడియట్లీ ఏమైనా జరిగిందనుకో వాళ్ళ లైసెన్స్లు ఉండవు, దాని మీద ఏముండవు. దానివల్ల సఫర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా ఏమనుకో అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను, ఏమనుకోద్దని. బాయ్, గుడ్ నైట్.